ఫ్రెండ్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో షాపింగ్ చేసే వాళ్ళకి ఎన్ని రోజులు ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనేది కింగ్ లెక్క ఉంటుండే. మంత్లీ 5,000 రూపాయల దాకా క్యాష్ బ్యాక్ తీసుకొస్తుండే. కానీ రీసెంట్ గా మంత్లీ క్యాష్ బ్యాక్ లిమిట్ ని తగ్గించిర్రు. జస్ట్ 2,000 రూపాయలకి తీసుకొచ్చిర్రు మంత్లీ లిమిట్ ని. కార్డు వాడే జనాలందరూ డిసప్పాయింట్ అవుతున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఆన్లైన్ లో ఎక్కువ షాపింగ్ చేసే వాళ్ళకి, అది అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఏ ప్లాట్ఫామ్ అయినా కానివ్వండి, ఆన్లైన్ లో షాపింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి ఏకైక బెస్ట్ ఆప్షన్ యాక్సిస్ బ్యాంక్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు. ఈ కార్డ్ ద్వారా మీరు మంత్లీ 4,000 రూపాయల దాకా క్యాష్ బ్యాక్ సేవ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న కార్డ్స్ లో ఇది కూడా నాకు బెటర్ ఆప్షన్ అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది క్రెడిట్ కార్డ్స్, ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే ఏజ్ మినిమం 21 సంవత్సరాల ఎబోవ్ ఉన్న వాళ్ళే అప్లై చేసుకోండి అని రూల్స్ పెట్టినాయి. కానీ ఈ క్రెడిట్ కార్డ్ మాత్రం 18 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదొకటి. అండ్ ఇంకొకటి నాకు నచ్చిన విషయం ఉంది ఇందులో. ఏదైతే మనం ఈ కార్డ్ ను వాడి క్యాష్ బ్యాక్ అనేది కొంచెం సేవ్ చేసుకుంటామో, క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేస్తామో, ఆ క్యాష్ బ్యాక్ ని వేరే కార్డ్స్ ఎట్లా రిడీమ్ చేసుకోమని చెప్తాయి. మీకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ వస్తాయి, వాటిని షాపింగ్స్ దగ్గర రిడీమ్ చేసుకోండి, అక్కడ రిడీమ్ చేసుకోండి అని ఏవేవో గజిబిజి కండిషన్స్ పెడతాయి కదా. ఇందులో అట్లాంటి గజిబిజి ఏం లేదు. డైరెక్ట్ గా మనం ఎర్న్ చేసిన క్యాష్ బ్యాక్ ఏదైతే ఉంటుందో ఆ క్యాష్ బ్యాక్ డైరెక్ట్ గా ఈ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ కి యాడ్ అయిపోద్ది. అంటే నెక్స్ట్ ఒక 10,000 రూపాయల బిల్ వస్తుంది అనుకోండి, మనం ఒక 2,000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసినాం అనుకోండి, ఈ 2,000 పోయి ఆ 10,000 లో మైనస్ అవుతాయి, 8,000 రూపాయల బిల్ వస్తుంది. నెక్స్ట్ కార్డ్ క్యాష్ బ్యాక్ డీటెయిల్స్ లోకి వచ్చేద్దాం. కార్డ్ లో క్యాష్ బ్యాక్స్ అనేది స్లాబ్ వైజ్ ఉన్నాయి. మీరు వీడియో డీటెయిల్ గా చూస్తే ఎక్కడ కన్ఫ్యూజ్ గారు, వీడియో ఫార్వర్డ్ చేసుకుంటూ చూసిర్రు అనుకోండి కన్ఫ్యూజ్ అవుతారు. కంప్లీట్ గా చూడండి. సో బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఈ కార్డ్ ని వాడి మీరు ఆన్లైన్ లో ఏ ప్లాట్ఫామ్ లో అయినా సరే ఒక 5,000 రూపాయల లోపు ఏం షాపింగ్ చేసినా గానీ మీకు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. అది 100 రూపాయలు, 500, 1000 రూపాయలు ఎంతైనా కానివ్వండి, 5,000 రూపాయల లోపు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ కూడా 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ 5,000 నుంచి 40,000 రూపాయల మధ్యలో షాపింగ్ చేస్తారు కదా, దానికి వచ్చేసి 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ 40,000 నుంచి ఎబో ఎంత షాపింగ్ చేసినా గానీ మీకు 7% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇలా స్లాబ్ వైజ్ క్యాష్ బ్యాక్ అనేది ఉంది ఇందులో. అంటే ఇంత నుంచి ఇంత మంత్లీ ఖర్చు పెట్టే వాళ్ళకి ఒక రకంగా క్యాష్ బ్యాక్ స్లాబ్ వైజ్ ఉంటుంది. మీరు నేను స్క్రీన్ పైన ఒక చార్ట్ ప్రొవైడ్ చేసిన చూడండి. ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే వీడియో ఆపి ఒకసారి ఆ చార్ట్ చూసుకోండి, మీకు క్లియర్ గా డీటెయిల్ గా అర్థమవుద్ది. ఈ మంత్లీ క్యాష్ బ్యాక్ లిమిట్ అనేది 4,000 కు అయితే ఉంటుంది మాక్సిమం. సో ఆ 4,000 ఎంత మనం మంత్లీ ఖర్చు పెడితే ఆ 4,000 వస్తుంది అని అంటే, ఎగ్జాంపుల్ మీరు ఒక 70,000 రూపాయలు పెట్టి ఈ మంత్ లో ఒక ఐఫోన్ తీసుకున్నారు అనుకోండి, ఆ 70,000 రూపాయలకి మీ క్యాష్ బ్యాక్ ఏ రకంగా వస్తుంది అంటే, 70,000లో ఫస్ట్ 5,000 ఉన్నాయి కదా, ఆ 5,000 రూపాయలకి 2% క్యాష్ బ్యాక్ కింద కన్సిడర్ చేస్తారు. సో 5,000 రూపాయలు 2% అంటే మీకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ 5,000 నుంచి 40,000 మధ్యలో ఎంత అయితే ఉంటుందో దానికి 5% క్యాష్ బ్యాక్ కదా. సో 35,000 రూపాయలకి, 5,000 నుంచి 40,000 మధ్యలో ఎంత ఉంటుంది, 35,000 రూపాయలు. 35,000 రూపాయలకి 5% క్యాల్కులేట్ చేసుకుంటే 1,750 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ 40,000 పైన ఎబో ఖర్చు పెట్టిన అమౌంట్ అంతటికి కూడా 7% కదా. సో ఇక్కడ మనం ఫోన్ ఎంత తీసుకున్నాం, 70,000 రూపాయల ఫోన్ తీసుకున్నాం. 40,000 నుంచి 70,000 మధ్యలో ఎంత అమౌంట్ ఉంది, 30,000 రూపీస్ అమౌంట్ ఉంది. ఆ 30,000 కి 7% క్యాల్కులేట్ చేసుకుంటే 2,100 క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఓవరాల్ గా ఈ 70,000 ఖర్చుకు మన క్యాష్ బ్యాక్ ఎంత వస్తుంది, 3,850 రూపాయల క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే నియర్లీ 4,000 దగ్గర దాకా వచ్చింది. 70,000 రూపాయలు మనం వాడుకుంటే 3,850 రూపాయల దాకా వచ్చింది. మొత్తం 4,000 రూపాయల క్యాష్ బ్యాక్ కావాలంటే 70,700 రూపాయలు అట్లా వాడుకున్నారు అనుకోండి, మీరు కంప్లీట్ 4,000 రూపాయల క్యాష్ బ్యాక్ దాకా కూడా తీసుకోవచ్చు. సో ఈ రకంగా ఈ స్లాబ్ వైజ్ క్యాష్ బ్యాక్ అనేది కార్డ్ లో పనిచేస్తుంది. అండ్ కొంతమందికి ఒక డౌట్ వస్తుంది ఇక్కడ, ఈ స్లాబ్ వైజ్ క్యాష్ బ్యాక్ ఉంది కదా, సరే మీరు చెప్పినట్లు మంత్లీ 4,000 రూపాయలు రావాలంటే 70,000 రూపాయలు అట్లా ఖర్చు పెట్టుకోవాలి కదా, దానికి ఓవరాల్ క్యాష్ బ్యాక్ పర్సెంటేజ్ ఈ కార్డు మనకి ఎంత ఇచ్చినట్టు అన్న అనే డౌట్ కూడా కొంతమందికి వస్తుంది. ఓవరాల్ పర్సెంటేజ్ వచ్చేసి 5.65% దాకా మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకుంటే మంత్లీ క్యాష్ బ్యాక్ అనేది. అండ్ నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి అంటే, ఈ కార్డ్ ని వాడుకొని ఆఫ్లైన్ లో ఎక్కడైనా ఖర్చు పెడితే, అంటే ఎగ్జాంపుల్ డ్రెస్సెస్ తీసుకుంటాం, రెస్టారెంట్ కి వెళ్తాం, ఇట్లా ఆఫ్లైన్ లో స్వైప్ చేసే దగ్గర ఎక్కడ ఖర్చు పెట్టినా గానీ మీకు 0.75% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ట్రావెలింగ్ ఖర్చులు ఉంటాయి కదా, అంటే ఇప్పుడు మేక్ మై ట్రిప్ లో ఫ్లైట్ బుక్ చేసుకోవడం, ట్రైన్ బుక్ చేసుకోవడం, బస్సెస్ బుక్ చేసుకోవడం, ఇట్లాంటి ట్రావెలింగ్ ఖర్చులకు కూడా 0.75% క్యాష్ బ్యాక్ ఉంటుంది. దీనికి ఎట్లాంటి లిమిటేషన్ లేదు, మంత్లీ అన్లిమిటెడ్ గా మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటే ఆ ఖర్చు పైన 0.75% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఇది కాకుండా నెక్స్ట్ ఇంకొక బెనిఫిట్ ఉంది, వైఫై బిల్లు, పవర్ బిల్లు, ఇట్లాంటి యూటిలిటీస్ బిల్ పేమెంట్స్ ఉంటాయి చూసిర్రా, దానిపైన 0.5% క్యాష్ బ్యాక్ వస్తుంది. మంత్లీ మాక్సిమం 100 రూపాయల దాకా యూటిలిటీస్ పైన క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఈ కార్డ్ లో. అండ్ డైనింగ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ యాక్సిస్ బ్యాంక్ పార్ట్నర్ రెస్టారెంట్ లో డైనింగ్ బెనిఫిట్స్ వస్తాయి, నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తే ఒకసారి చెక్ చేయండి అవి. అండ్ కార్డుకి సంబంధించిన జాయినింగ్ ఫీ, యాన్యువల్ ఫీ చూసుకున్నట్లయితే ఈ కార్డుకి జాయినింగ్ ఫీ అయినా యాన్యువల్ ఫీ అయినా కానీ 1,000 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే పడుతుంది. ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కూడా 999 రూపీస్, అంటే ఒక రూపాయి తక్కువ, 1,000 రూపీస్ ప్లస్ జిఎస్టీ అది కూడా. సో ఈ కార్డులో 1,000 రూపీస్ ప్లస్ జిఎస్టీ జాయినింగ్ ఫీ పడుతుంది కదా మీకు. ఆ జాయినింగ్ ఫీ అనేది మీరు కార్డు తీసుకున్న తర్వాత
తర్వాత ఆ 1000 రూపీస్ వర్త్ ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అనేటివి మీకు బ్యాక్ వచ్చేస్తాయి. కార్డు తీసుకున్న తర్వాత ట్రాన్సాక్షన్ చేస్తారు కదా 30 డేస్ లోపు. సో మీకు ఈ 1000 రూపీస్ వర్త్ ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ రూపంలో క్యాష్ బ్యాక్ వస్తాయి. వాటిని మీరు వేరే దగ్గర యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్ ఇండైరెక్ట్ గా మీకు జాయినింగ్ ఫీ అనేది లేనట్టే, రివర్స్ వచ్చినట్టే. అండ్ యాన్యువల్ ఫీ ఇయర్లీ 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ పడుతుంది కదా. ఒకవేళ ఈ కార్డుని వాడుకొని మీరు ఇయర్లీ 4 లక్షల రూపాయలు కనుక స్పెండ్ చేసిరు అనుకోండి, ఆ యాన్యువల్ ఫీ కూడా మీకు వేవ్ ఆఫ్ అయిపోద్ది. సో నా ఒపీనియన్ ఆన్లైన్ లో షాపింగ్ చేసే వాళ్ళకి ఈ కార్డు బెటర్ ఆప్షన్ అని చెప్తాను నేను. కార్డు కనుక మీరు తీసుకోవాలనుకుంటే నేను వీడియో డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేసిన. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీరు ఈ కార్డుకి అప్లై చేసుకునే పేజ్కి వెళ్తారు. అక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకొని వీడియో కేవైసీ అనేది చేసుకొని కార్డు అనేది తీసుకోండి. ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల ఈ కార్డు అనేది మీకు రిజెక్ట్ అయింది అనుకోండి, సెకండ్ ప్రిఫరెన్స్ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ కి ఇవ్వండి. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన. ఇది రిజెక్ట్ అయితే దానికి అప్లై చేసుకోండి. మీకు గనక ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ కి దీనికి డిఫరెన్స్ తెలియాలి అని అనుకుంటే వీడియో కింద ఎస్బీఐ క్యాష్ బ్యాక్ అని కమెంట్స్ చేయండి. ఎక్కువగా కమెంట్స్ వస్తే నేను ఈ రెండింటికి కంపారిజన్ వీడియో చేస్తా. ఇందులో ఏం బెనిఫిట్స్ వస్తున్నాయి, ఇందులో ఏం బెనిఫిట్స్ వస్తున్నాయి, సైడ్ బై సైడ్ మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు నేను వీడియో చేసి పెడతా. సో అవసరం ఉంటే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి కమెంట్ చేయండి. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే ఇంకా కింద కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ లో పెట్టుకోండి. నేను ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రెగ్యులర్ గా తీసుకొస్తుంటే ఆ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్ గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.